ఏడాది చివర్లో ఏటిగట్టు సంబరాలు. సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఎస్వైజీ సంబరాల ఏటిగట్టు చిత్రీకరణ తుదశకు చేరుకుంది. శనివారమే చివరి షెడ్యూల్ మొదలైంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సినిమాని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లుగా ఓ ప్రకటనలో వెల్లడించారు నిర్మాతలు. ఆ భావోద్వేగమే వారణాసికి మూలం. అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తాను ప్రస్తుతం తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు ప్రకటించారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన అంతర్జాతీయ యానిమేషన్ చిత్రోత్సవానికి ఆయన హాజరై ఓ కార్యక్రమంలో మాట్లాడారు. వారణాసి కథకు మూలం తండ్రి తనయుల మధ్య భావోద్వేగమేనన్నారు. ఆయన మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాలో హంగులు ఏ స్థాయిలో ఉంటాయో ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రంలో చాటి చెప్పారు. రామాయణం ఆధారంగా రూపొందుతున్న సినిమా ఇదని ఓ సందర్భంలో ఆయన వెల్లడించారు. ఆఫ్రికా అరణ్యాలు, అంటార్కిటికా మంచు ప్రాంతాలతో పాటు రామాయణంలోని దేవుళ్ళు, జాతీయ విపత్తులని, ఫ్యాంటసీతో కూడిన అద్భుతమైన అంశాలని ఈ ఒక్క చిత్రంతోనే అనుభూతి చెందుతారు ప్రేక్షకులు. అయితే వీటన్నిటికంటే ముందు కథకు మూలాధారమైన అంశం తండ్రి తనయుల మధ్య భావోద్వేగమేనని ఆయన వివరించారు. జూలైలో పాన్ ఇండియా స్థాయి మూవీస్. జూలైలో తొలి శుక్రవారమైన 3వ తేదీన 2 సినిమాలు విడుదల కానున్నాయి. ఒకటి నాగబంధం కాగా మరొకటి సత్యదేవ్ కథానాయకుడిగా రూపొందిన రావ్ బహదూర్. ఈ 2 విభిన్నమైన కథలతో తెరకెక్కిన సినిమాలే. ఈ సినిమాల ప్రచార చిత్రాలు ఇప్పటికే అంచనాల్ని పెంచాయి. పలు భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాలు జూలై నెలకు ఎంతో ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.